దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి వేకునే లేచి ఆయన ముఖ దర్శనం చేయటానికి, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరొకసారి మనసారా ఆయన సన్నిధిలో సాగిలపడుతూ నా హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఆయనకి లెక్కింపలేని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. దినం వెంబడి దినము ఆయన కృపతో విస్తరింప చేస్తున్నాడు. మంచి ఆరోగ్యాలు ఇచ్చి దీర్ఘాయుతో మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. మరి వేకుని ఆయన ముఖ దర్శనం చేయటమే కాదు, మరి ఆయన వాక్యం చేత మనము ప్రతి దినము హెచ్చరింపబడటానికి దేవుడు మన ఎడల చూపించిన కృప కొరకై ఆ జీవ వాక్యాన్ని జీవాహారంగా మనకు అనుగ్రహింప చేసి మన ప్రాణాలను నింపుతున్నందుకు, మన ప్రాణాలను సెదదిరుస్తున్నందుకు దేవాది దేవునికి మహిమారోపిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక మనము ధ్యానిస్తున్నాము. 2వ అధ్యాయంలో నుంచి యోహాను భక్తుడు రాస్తున్న విషయాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మరి ఆయన వెలుగు గురించి, చీకటి గురించి, ప్రేమ గురించి, ద్వేషం గురించి, అబద్ధం గురించి, నిజము గురించి స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. మరి అంతేకాదు, మరి చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రభులో ఎలాగున వేరు పారాలి, చిన్నపిల్లలు ఎలాగున ఆయన నామాన్ని నమ్ముకుంటూ పాపాలు క్షమించబడిన వారై మరి క్రీస్తులో వర్ధిల్లాలి. యవనస్తులైన వారు యవ్వన బలము చేత, వాక్య బలము చేత ఎలాగున దుష్టుని మరి తమ యొక్క మరి అనుదిన జీవిత యాత్రలో జయ జీవితం కలిగి ఉంటారు. తండ్రులు అనేవారు పరిణితి చెందిన వారై క్రీస్తులో ఎలాగున స్థిరచిత్తులై వారు ఆత్మలో వర్ధిల్లుతూ ఎలాగున తమ క్రింద ఉన్న వారిని ప్రభులు ముందుకు నడిపించాలనే విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, యోహాను, మీ సహోదరుని గనక మీరు ద్వేషిస్తే మీలో ప్రేమ లేదు అన్నాడు. ఒక అంశంగా ప్రేమకు ఒక ఆ, విధానం, ప్రేమను ప్రకటించుటలో మనము ప్రేమ కలిగి ఉన్నామని చెప్పే దాంట్లో ప్రాముఖ్యంగా మనము సహోదరుల్ని ప్రేమించాలి, వారిని ద్వేషించకూడదని మనం నేర్చుకున్నాం. రెండవదిగా చూసినట్లయితే లోకమును కూడా మనము ప్రేమించకూడదు. అంటే ఈ లోకమును మనం ద్వేషించాలి, లోకంలో ఉన్న వ్యక్తులను మనం ప్రేమించాలని ఈ మాట ప్రకారంగా మనము నేర్చుకొనవచ్చు. లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాము, మనుషులను ద్వేషిస్తున్నామని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మనము చూస్తున్న మనుషులను ప్రేమించలేం, కానీ నిర్జీవ వస్తువులు ఉన్న అనేకమైన వాటిని మనం ప్రేమిస్తామండి. వి లవ్ ద పొజిషన్స్, వి లవ్ మెటీరియల్ థింగ్స్ కదా. మరి వాటిలో జీవం లేదు, కానీ అవి మనకెంతో ప్రియంగా, అవి మనకెంతో మరి ఇష్టంగా మారిపోతాయి కదా. అనేకమైన ఇది సంపాదించాలి, అది పొందుకోవాలి, మరి అది కావాలి, ఇది కావాలని మరి దీని వైపు మానవుడు పరుగులెత్తుతున్నట్లుగా మనము చూడగలము. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఈ లోకంలో ఏముందండి అంత ఆకర్షణ. ఈ లోకమంతా కూడా దేవుని దూరపరిచే విధంగా మరి లోకంలో విషయాలన్నీ ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తామంటే మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని ఈ నిర్జీవమైన వాటి కొరకు, ఈ లోకంలోనే మనం పొందుకోగల వాటి కొరకు వీటన్నిటిని మనం వెచ్చిస్తున్నాం అండి. ప్రేమించడం అంటే ఏంటి?
దేన్ని ప్రేమిస్తే దాని మీద ఎక్కువ మనసు మనం కలిగి ఉంటాం. దేని ప్రేమిస్తే దాని మీద ఎక్కువ ఇష్టం మనం కలిగి ఉంటాం. దేన్ని ప్రేమిస్తే దాని కొరకు మనం ఎంతగానో ప్రయాసపడతాం. దాన్ని పొందుకోవటానికి చాలా మనం కష్టపడతాం. అవునా కదా? ఈ లోకంలో ఏదైనా సాధించాలని లోకానుసారంగా వెళ్ళేటప్పుడు దాని కొరకు మనం ఎంతో ప్రయాసపడి మనలో మనము ఖర్చు చేసుకుంటాం. అదే భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రాపంచిక కోరికల కంటే దేవుని ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆ ప్రాముఖ్యతను ఈ వాక్యము మరి నొక్కి చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. ఈ లోకాన్ని మీరు ప్రేమించవద్దు. ప్రేమించారా మరి దేవుని ప్రేమ మీలో ఉండదు. ఈ ప్రాపంచిక మరి సుఖాలు, ఈ ప్రాపంచికమైన ఈ లగ్జరీస్ మీద మనం మనసు పెడితే గనక, మన దృష్టిని కేంద్రీకరిస్తే అది దేవుని పట్ల ప్రేమ లేకపోవటాన్ని సూచిస్తున్నట్లుగా చూడగలం. చూస్తే ప్రేమ ఆపోజిట్ వర్డ్ ద్వేషం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ లోకము, దేవుడు ఈ రెండిటిని మనం పెట్టుకుంటే, బేరీజు వేసుకుంటే దేనిని మనము ఎక్కువగా ప్రేమిస్తున్నాము? తాత్కాలికమైన ఈ ప్రాపంచిక ఆకర్షణలను మనం పక్కన పెట్టగలిగితే ఆత్మ యొక్క సంతృప్తి మరి నిత్యమైన విలువలపై మన దృష్టి పెట్టగలమండి. అంటే ఈ ప్రాపంచికమైన జీవితము ఇదొక శాశ్వతమైనది, అవునా కదా? ఇవన్నీ కూడా గతించిపోయి ఒక దినాన ఆఖరికి భూమి, ఆకాశము ఇందులో ఉన్నవన్నీ కూడా లైవ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఏవి శాశ్వతం కాదండి కదా. గ్రంథకర్త ఏమంటాడు? ఈ భూమి మీద నూతనమైనవి ఏమీ లేవు, అన్ని కూడా ఒకప్పుడు ఉన్నవే తిరిగి పునరావర్తనం అవుతా ఉంటాయి. అంటే ఈ యొక్క ఈ యొక్క ఈ జీవితంలో మనకు కలిగి ఉన్న ఈ మెటీరియల్ పొజిషన్స్ అన్ని కూడా ఈ ప్రాపంచికమైనవే, అశాశ్వతమైన స్వభావాన్ని కలిగి ఉన్నాయి కనుక మనము శాశ్వతమైన ఒక సంబంధాన్ని దేవునితో పెంపొందించుకోవాలని ఈ మాట మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు. లోకము కానీ లోకంలో ఉన్న వారిని దేనిని కూడా మనము ప్రేమించవద్దు అనే మాట మనము ధ్యానించినట్లయితే ఈ వాక్యము ఏమి చెప్తుందంటే, దేవునికి వ్యతిరేకమైన లౌకిక విలువలు మరియు మన యొక్క సమాజ వ్యవస్థ పట్ల ఉండే అనుబంధాలను మరి వ్యతిరేకిస్తున్నట్లుగా మనము చూడగలము. లోకంలో ఏం చెప్తారండి? ఇదిగో ఇలా చేయాలి, ఈ పద్ధతిలో నడవాలి, ఇదిగో ఈ క్రతువు జరిగించాలి. మరి ఈ వివాహాల దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ పెట్టుపోతలు ఇలా ఉండాలి, ఈ పద్ధతులు ఇలా ఉండాలి, ఈ ఆచార వ్యవహారాలు ఇలా ఉండాలి, మా ఇంటి పద్ధతులు ఇలా ఉంటాయి, ఇలా చేయాలి మీరని రకరకాలైన వాటిని మనం చేస్తూనే ఉన్నాం. క్రీస్తులోకి మారామనుకున్నాము కానీ ఈ లోక పద్ధతులకి, లోక ఆచారాలకి మనం ఇంకా ఎంత మరి ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పొద్దు. ఈ క్రైస్తవ లోకము మరి సపరేటెడ్ గా చేయబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మతో నింపబడి సపరేట్ చేయబడిన వారు, లోకము నుంచి ప్రత్యేకించబడిన వారు కూడా ఏమైపోయారండి? లోక పద్ధతులలో కలిసిపోయామండి, రాజీ పడిపోయాం మనం. అదే అవి చెయ్యదగని పనులన్నీ కూడా విసర్జించి వచ్చిన వాటిని అన్నిటిని కూడా మన జీవితాలలో మనము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. అంటే ఈ యొక్క లోకము యొక్క వ్యవస్థ, ఈ వ్యవస్థలో కలిగి ఉన్న అనేకమైన అనుబంధాలు, అనేకమైన మరి ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా మనము అటాచ్ అయి జీవిస్తానే ఉన్నాం. వాటిని మనం ఏది కూడా వదిలిపెట్టుకోలేదండి. లోకము తరచుగా మానవుని యొక్క పతనానికి, పాప స్వభావాన్ని తిరిగి మనలో మనని విడిచిపెట్టకుండా, అంటే మన స్వభావ రీత్యా లోపల అంతరంగంలో మారాం కానీ ఈ ఔటర్ మరి బాహ్య ప్రపంచంలోకి వస్తే గనక ఈ సంఘ సమాజంలోకి వచ్చేటప్పటికి మరి అనేకమైన వాటిని వ్యవస్థలో మనము మారకుండా అదే పద్ధతులు మనం పాటిస్తూ వస్తున్నామండి.
ఆత్మీయ కోరికల కంటే లౌకిక కోరికలకు మనము ప్రాధాన్యత ఇవ్వకూడదని ఇక్కడ భక్తుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. యాకోబు భక్తుడు దీన్ని స్పష్టంగా మనకు బోధిస్తాడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే గనక, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగను. మరి ఆ యోహాను చాలా సున్నితంగా చెప్తున్నాడు, లోకాన్ని మీరు ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు, మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించరని ఆయన చాలా సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాడు. గాని ఈ యాకోబు అసలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే వ్యభిచారుణులారా అంటే దేవుడు కాక మరొకరితో మనము స్నేహం చేసిన, మరొకరితో మనము అనుబంధం కలిగి ఉన్న మనము ఈ యొక్క మరి వ్యభిచారుణులు అంటే మరి రెండు ద్వంద్వ స్వభావాలు కలిగిన వారుగా, లోకము దేవుడిని కలిపివేసిన ఆ రెండు ద్వంద్వ స్వభావాలు కలిగిన వారుగా ఉంటామని మనం సాధారణంగా మరి ఈ మాటను మనము అర్థం చేసుకోవచ్చు. లోకంలో ఏదైనా కల్తీ చేస్తే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే అడల్టరేటెడ్ అంటే మరి అది మిక్స్ అయిపోయింది, కలిసిపోయింది. ఆ పదానికి అర్థము పాపము సంబంధించిన పదము కాదు, గాని అదేంటంటే ఈ లోకంలో మరి అన్ని కూడా మిక్స్ అయిపోయినాయి. దేవుడు లోకం అనేది మిక్స్ అయిపోయినాయి. ఇట్ మీన్ అడల్టరేటెడ్ అంటే అవి రెండు కూడా కలిసిపోయి కలుషితం అయిపోయినాయి. దేవుడు అతి పరిశుద్ధుడైన వాడు. ఈ లోకమంతా కూడా పాప ప్రాపంచికమైనది కదా. మరి ఈ పాప ప్రాపంచికమైనది దేవునితో మనం కలిపి వేశామండి. మరి దేవాది దేవుడు అతి పరిశుద్ధుడైన వారిని, ఆయనకు సంబంధించిన విషయాలను మనం ఏం చేశామంటే ఈ లోకంలో ఉన్న వాటితో మనం కలిపి వేసి దాన్ని అడల్ట్రేషన్ చేసేసాం, దాన్ని మిక్సప్ చేసేసాం, దాన్ని మనం కలుషితం చేసేసాం. అన్ని విధంగా ఆ అర్థం వచ్చేటట్లుగా ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను తప్ప వేరెవరిని పూజించకూడదు. ఎక్కడెక్కడ పూజించకూడదు? ఒక బొమ్మను కానీ, ఒక ఏ విగ్రహాన్ని గాని, దేనిని కూడా మీరు పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. ఇంకా నేను తప్ప ఇక దేవుడు లేడు అంటే గనక మీరు దేవుణ్ణి విడిచి మరి మరొక మరి ఆ దేవతలు అనే వాటిని వెంబడించే వారిని ఆ దినాలలో ప్రభు వ్యభిచారులుగా లెక్కింప చేశాడు. ఆ యొక్క ప్రాముఖ్యంగా ఈ పదము శారీరకంగా పొరపాటు చేసేవారు కాదు, గాని ఆత్మలో మలినపరచబడే వారి గురించి ఉద్దేశించి రాయబడిన ఈ పదంగా మనం అర్థం చేసుకోవచ్చు. వ్యభిచారుణులారా అంటే దేవునిని విడిచి లోక పద్ధతుల్లోకి వెళ్ళిపోయేవారా, లోక ఆచారాలను ఘనపరిచేవారా, లోక పద్ధతులను అవి తప్పనిసరిగా మీ జీవితంలో కలిగి ఉన్న వారులారా, వాటిని విసర్జించలేకుండా ఉన్న వారులారా, మరి మరి మీరు ఏమై ఉన్నారంటే ఈ లోక స్నేహం చేస్తూ దేవునితో మీరు వైరం పెట్టుకొని ఉన్నారు. ఈ లోకంలో ఉన్న పద్ధతులు మీరు ఇంకనూ విడిచిపెట్టకపోవటం వల్ల ఇప్పుడు మీరేమైపోయారు? దేవునితో వైరము కలిగిన వారై ఉన్నారు. దేవుడు అసలు ఏం చేశాడు? మానవునికి, క్రీస్తు ప్రభు ఏం చేశాడు? మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించాడు. మానవుణ్ణి దేవునితో రికన్సైల్ చేసి సమాధానపరిచాడు. కానీ మనం ఇంకా ఏం చేస్తున్నాము? ఈ లోకంలో ఉన్న ఈ పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి యొక్క లోకానుసారమైన విషయాలను మనము విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం, లోకానుసారంగా మనం ఏం చేస్తా ఉన్నాం? లోక పద్ధతిలో మనము ఏ విధంగా తప్పదండి, లోకంలో ఉన్నాం కదా, మరి లోకంలో ఉన్నప్పుడు ఇట్లా మనం జీవించాల్సిందే, తప్పదండి అని చాలా సార్లు మనము వీటిని మరి సింపుల్ గా మనము చాలా ఈజీగా వీటిని మనం అనుసరిస్తూ పోతున్నాం. కానీ మేము ఇలా చేయమండి, మా పద్ధతి ఇది కాదు,
మా దేవుని పద్ధతి ఇది కాదు, మేము ఇలా చేయకూడదు, మాకు ఇలా పద్ధతి లేదు, దేవునిలో ఈ పద్ధతి లేదు. మరి మా కుటుంబంలో ఈ ఆచారం ఉండొచ్చు, మా బంధువుల్లో ఈ ఆచారం ఉండొచ్చు, మా పరిస్థితుల్లో ఈ ఆచారం ఉండొచ్చు. గత దినాల్లో మేము ఈ ఆచారాలు పాటించి వచ్చేమో కానీ ఇప్పుడు మేము క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో మేము ఏమి ఉన్నాం? నూతన సృష్టి అయి ఉన్నాం. క్రీస్తులో మేము జీవిస్తున్న వారమై ఉన్నాం. మాకు ఈ పాత పద్ధతులు లేవండి, ఇవన్నీ కూడా మేము విడిచిపెట్టి వచ్చాం. మేము ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం. మేము నూతన విధానంలో క్రీస్తులో మేము జీవిస్తా ఉన్నామని చెప్పేసి అక్కడ మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును. నిజంగా ఈ యొక్క చిన్న కొన్ని కార్యక్రమాలు మన జీవితాల్లో ఉంటాయి కదా. మరి భర్త చనిపోయినప్పుడు, లేకుంటే వివాహాలు జరిగేటప్పుడు అసలు వీటిని అసలు మనము మరి వీటన్నిటిని అసలు మనం విసర్జించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి. నా మట్టుకు నాకైతే ఇది చాలా వేదన కలిగిస్తుంది. ఎవరైనా వివాహాలు జరిగేటప్పుడు అసలు ఆ విషయాలలో చాలా పద్ధతులండి, ఇంకా మన పద్ధతులు మార్చుకోలేదు. క్రైస్తవ కుటుంబాలు ఇంకా మార్చుకోలేదు కదా. ఇవాళ రేపు అసలు లోకము ఎంత దరిద్రంగా అయిపోయిందంటే, క్రైస్తవ లోకము కట్నాల వెంబడి పరుగులెత్తుతున్నారండి. అసలు ఎంత ఈ కట్నాల డిమాండ్ అయిపోయిందంటే, కాలం ఏ పద్ధతి మనం పాటించే వాళ్ళము. రిబ్కా మరి ఆ యొక్క అబ్రహాము కోడలుగా చేసుకున్నప్పుడు ఆమెకి ఎదురు కానుకలు ఇచ్చి ఆమెను తీసుకుని వచ్చారు. అది క్రైస్తవులు పాటించవలసిన సాంప్రదాయము అది అయినది. కానీ ఇప్పుడు ఏమైపోయిందండి, మరి లోకములో కలిసిపోయినట్లుగా ఈ కట్న కానుకల కొరకు వేధిస్తా ఉన్నారు మరి మగ పిల్లల తల్లిదండ్రులు. ఇది చాలా దౌర్భాగ్యమైన, లోకములో కలిసిపోయిన, లోకాన్ని తమ జీవితాల్లో చొప్పింప చేసుకొని భక్తి కలిగిన వారు, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వారు, సేవకులని మరి పేరుగాంచిన వారు కూడా ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి. ఈ లోక పద్ధతుల్లో ఎవడైనాను లోకాచారాలు, లోకముతో స్నేహం చేశాడా, లోక పద్ధతిలోనూ నడిచావా, నువ్వేమైపోతున్నావు? దేవునికి నువ్వు వైరి అవుతున్నావు. ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. వైరం ఒక్కటే కాదండి, ఏదో 4 రోజులు మరి ఏదో సపరేట్ అయిపోయి కలిసిపోయేది. దేవునికి మరలా మనము శత్రులు అయిపోయి, ఒకప్పుడు దేవునికి శత్రులు ఉన్న మనలను, దేవుని ఉగ్రతకు పాలైన మనలను దేవుడు ప్రేమించి మరి ఆయన మనలను క్షమించి ఆయన కుమారుని రక్తము ద్వారా మనకు ఒక విమోచనను అనుగ్రహింప చేసి ఇట్టి విధంగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తా ఉంటుండగా మనం ఇంకనూ ఈ లోకంలో మనం కలిసిపోతే కదా. మత్తయి సువార్త 6:24 చక్కని మాట ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఏం చెప్తాడంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించును, ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. అంటే ఈ లోకంలోకి వచ్చేటప్పటికి అసలు దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? అనుదిన జీవితంలో ఇక లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవునికిని సిరికిని, దేవునికిని లోకాచారాలకిని, దేవునికిని డబ్బుకుని దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఇద్దరు యజమానులకి ఎవడు దాసుడుగా ఉండనేరడు కదా. ఒక దాసుడు అంటే ఒక యజమానినే కనిపెట్టుకొని ఉంటాడు, ఆ యజమానితోనే అతను జీవిస్తాడు. ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, క్లర్క్ నలిగిపోతాడండి. అతను చెప్పే పని చాలా, ఇతని పని చెప్పే పని చాలా. అతను ఒక విధానంలో చెప్తాడు, ఇతను ఒక విధానంలో చెప్తాడు. ఎవరిని అనుసరించాలో అయోమయ స్థితిలో ఉంటది. కొన్నిసార్లు అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు, ఆ పైన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు, కింద జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారు, కింద క్లర్క్ ఉంటాడు. ఈ క్లర్క్ ఒక పని చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళ సలహాలు పాటించాల్సి వస్తుంది కదా. జేఓ పిలిచి ఒక మాట చెప్తారు, ఏఓ పిలిచి ఒక మాట చెప్తారు, సిఓ పిలిచి ఒక మాట చెప్తారు. ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోద్ది. ఇద్దరు యజమానులను ఎవరు కూడా సేవించలేరండి. మనం ఈ లోకంలో ఎవరిని సేవిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుడు ఏం కోరుకున్నాడండి?
పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, బలము శక్తి వదిలిపెట్టేయండి. మన లోపల ఉన్న మన మనస్సు, దేవుడు మనకిచ్చిన వివేకము, మన హృదయము, వీటన్నిటితో ఎలాగ మనం ప్రేమించడం కాదు అక్కడ ప్రభు చెప్పింది, సేవించాలి. మీరు నన్ను సేవించేటప్పుడు, నా పరిచర్య చేసేటప్పుడు, నా కొరకు మీరు జీవించేటప్పుడు ఎలా చేయాలి? పూర్ణంగా. ఇప్పుడు దీనిలో మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని తెచ్చి యాడ్ చేస్తున్నాం. లోక పద్ధతులు తెచ్చి యాడ్ చేస్తున్నాం. దేవుని వాక్యములో రాయబడని విషయాలను, అనేకమైన వాటిని మనం పాటిస్తా ఉన్నాం. నిజంగా అసలు ఈ యొక్క ఈ లోక పద్ధతులు, లోక ఆచారాలను మనం ఎప్పుడు అధిగమించగలమనేది నిజంగా అర్థం కాని పరిస్థితి అండి. రియల్లీ అసలు నిజంగా అసలు మన యొక్క క్రైస్తవ లోకము ఎంత పాథటిక్ కండిషన్ లో ఉందంటే, అసలు ఎంత మరి దయనీయమైన పరిస్థితిలో ఉందంటే, ఈ లోకాచారాలు పాటించే విధానములో చాలా అంటే చాలా తిరిగి భ్రష్టత్వంలోకి వెళ్ళిన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఒక కుంకుమ ఒక్కటి వాడరు గాని మిగతా పద్ధతులన్నీ, మరి హిందువులు చేసే పద్ధతులన్నీ మనం వాడతా ఉన్నామండి. నిజంగా చాలా అంటే చాలా మరి మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క మరి ఆ లెవెల్ ఎంత ఉన్నదని మనం చేసే ఆచారాలలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఆర్ వి సెపరేటెడ్ పీపుల్? మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారమా? ప్రాణం అనే క్రయధనము చేత విమోచించబడిన వారమా? ఆయన సొత్తైన ప్రజలమా? ఆయన కొరకు మనము జీవిస్తున్న వారమా అని మనలో మనము పరీక్షించుకోవలసిన అవసరం ఉన్నట్లుగా మనము చూడగలము కదా. ఇద్దరిని మనం ప్రేమించలేము, ఇద్దరిని మనం సేవించలేము, దేవుని సేవించలేము. ఈ లోకంలో ఉన్న వాటి వారి ప్రకారంగా మనము జీవిస్తే గనక వీటి మీద ఎక్కడ మనకు ద్వేషం కలగాలి? వీటి మీద మనకు ద్వేషం కలగాలి. మనం దేన్ని ద్వేషిస్తున్నాము? సాటి సహోదరులను మనము ద్వేషిస్తున్నాము. సాటి మానవులను ద్వేషిస్తున్నాము. ద్వేషించిన వాళ్ళు ఏమి ద్వేషించాలి? మరి లోకములో ఉన్న వాటిని, లోక పద్ధతులు, లోకానుసారంగా జీవించే వ్యక్తులతో మనము దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి గాని సహోదరులు మనము ద్వేషించకూడదు. అంటే ఇలాగున మనము ఈ యొక్క లోకమును ప్రేమిస్తే గనక మనలో ఏమి లేదట? దేవుని ప్రేమ వానిలో లేదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒకవేళ ఇవన్నీ మనము చేస్తూ, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడంటే నాకు చాలా ఇష్టమండి, దేవుడంటే నాకు చాలా భక్తి అండి, దేవుడి కొరకు నేను ప్రాణమన్న ఇచ్చేస్తానండి అంటే, నీ పద్ధతులే నువ్వు విడిచిపెట్టవు, ఈ లోకానుసారమైన మనసే నువ్వు విడిచిపెట్టవు, లోకంలో కలిసిపోయినట్లుగా నేను నువ్వు అడల్ట్రేటెడ్ చేసేసుకున్నావు కదా. ఆ పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా అది తెల్లగా కనిపిస్తున్నాయి కానీ అందులో నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు కదా. పాల సాంద్రత లేనే లేదు, మొత్తం నీళ్ళే కలిపేశావు. నీ యొక్క ఆత్మీయ జీవితం కలుషితం అయిపోయింది. ఎలాగున నీలో దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ నీలో ఎలాగున ఉంటది కనుక ఖచ్చితంగా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రేమించకుడి అంటే ఆశించొద్దు, వాటి వెంబడి మనం పరిగెత్తొద్దు, వాటిని చేయకుండా ఉండటానికి మనం ఏ విధమైన విధమైనంత వరకు, చేతనైనంత వరకు వాటిని మనము డిస్కార్డ్ చేయటానికి, వాటిని ఒప్పుకోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలండి. తప్పదు. శరీరంలో ఉన్నాం, కుటుంబంలో ఉన్నాం, మరి సంబంధ బాంధవ్యాలలో ఉన్నాం. ఈ పద్ధతిలో మనం నడవాలని వెళితే గనక మరి ఇప్పుడు ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడు భక్తుడు? ఈ లోకంలో ఉన్న వాటిని గనక మనం ప్రేమించారా? ప్రేమించారంటే వాటిని అనుసరించారా? ఆ పద్ధతిలో మీరు నడుచుకున్నారా? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ ఉదయ కాలము మన కుటుంబాలన్నిటిలో, మన జీవిత విధానములో, అనుసరిస్తున్న పద్ధతులలో, ఈ లోకానుసారంగా, సమాజ సంఘపరంగా ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నామో వాటిని మనము వాటిని మనం అనుసరించటానికి దేవుడు తన కృప అనుగ్రహింప చేయును గాక. లోకములో ఉన్న వాటినైనను, లోకములో లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకంలో అంతా కూడా
ఇది దుష్టుని చేతిలో ఉందండి. లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. వాడి పద్ధతుల్లో ఉంది. వాడి ప్రభావం కింద ఉన్నది. వాడి మరి గుప్పెట్లో ప్రపంచమంతా గూడా మరి బిగించబడి ఉన్నది కనుక మనము క్రీస్తు రక్తంలో కడగబడి విమోచించబడిన ప్రజలము. వాడి కబంధ హస్తాల్లోంచి బయటికి వచ్చిన వారము. పాప స్వభావాన్ని మనము విసర్జించాము. పాపము చేయకుండా ఉండటానికి మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం భద్రం చేసుకుంటున్నాం. ఇది ఇంటర్నల్ గా మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎక్స్టర్నల్ గా కూడా ఈ లోకములో మనం కలిసిపోకుండా ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనము మరి పెట్టుకుందాం. ఐఎమ్ ఎ సెపరేటెడ్ పర్సన్. నేను నా కుటుంబము దేవుని సేవించే వారము. యెహోషువ ఏం చెప్తాడు? మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని పూజిస్తారో నాకు అక్కరలేదు. నేనైతే నేను నా కుటుంబము యెహోవానే సేవించదము. ఈ లోకాన్ని మేము మరి ఈ లోకంలో ఉన్న వాటిని మేము ఏం చేస్తున్నాం? బహిష్కరిస్తున్నాం, విసర్జిస్తున్నాం. దేవునినే ప్రేమిస్తాం, దేవునినే వెంబడిస్తాం, దేవునినే సేవిస్తాం. ఆయన కొరకే మేము జీవిస్తామని ఒక తీర్మానంతో కూడిన మాటలు అక్కడ యెహోషువ మాట్లాడినట్లుగా మన కుటుంబాలన్నీ అట్టి విధంగా మరి జీవించటానికి, అట్టి విధంగా ప్రభువులో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. దేవుని ప్రేమించువారుగా, ఆయన యథార్థమైన హృదయముతో సేవించువారుగా మరి మన జీవితాలను దేవుడు భద్రము చేయునుగాక. మనము కూడా లోకంలో కలిసిపోకుండా మనల్ని మనము భద్రము చేసుకుందుము కాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును కాక.